ఎస్ఎంసీ కాన్సెప్ట్ నిజంగా వర్కౌట్ అవుతుందా? స్టాక్ మార్కెట్ బిగినర్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకున్నా కూడా ఎందుకు లాసెస్ వస్తున్నాయి? అయితే బిగినర్స్ కి లాస్ రావడానికి ఎస్ఎంసీ కాన్సెప్ట్ లో ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది. మీ అందరికీ F1 రేస్ గురించి తెలుసు కదా? ఆ రేస్ లో గెలవాలంటే ప్రతి టర్నింగ్ దగ్గర ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డెసిషన్ తీసుకోవాలి. స్పీడ్ తో పాటు సేఫ్టీ కూడా చూసుకోవాలి. ఎలా అయితే F1 రేస్ లో చాలా టర్నింగ్స్ ఉంటాయో అలాగే ట్రేడింగ్ లో కూడా ప్రతి గంటకి లేదా 2 గంటలకి ఒక టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ ని కరెక్ట్ గా గెస్ చేయడంతో పాటు ఒకవేళ రాంగ్ అయితే సేఫ్టీని కూడా చూసుకోవాలి. యాక్చువల్ గా ట్రేడింగ్ లో బిగినర్స్ యూట్యూబ్ ఓపెన్ చేసి ఎస్ఎంసీ స్ట్రాటజీ, ఆర్డర్ బ్లాక్ యొక్క మ్యాజిక్ లేదా ఇన్స్టిట్యూషనల్ ఎంట్రీ పాయింట్స్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే వైరల్ వీడియోస్ ని చూసుంటారు. వీటిని చూశాక బిగినర్స్ కి ఒక నమ్మకం కలుగుతుంది. నేను గనక ఎస్ఎంసీ నేర్చుకున్నానంటే ట్రేడింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఇలా అనుకోవడం వల్ల స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని ఒక మ్యాజిక్ ఇండికేటర్ లాగా, షార్ట్ కట్ లాగా లేదా అస్సలు లాస్ రాని సిస్టమ్ లాగా అనుకుంటారు. ఇలా అనుకోవడం వల్లే ఎస్ఎంసీ కాన్సెప్ట్ ని కరెక్ట్ గా నేర్చుకున్నా కూడా బిగినర్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు, ఇంకా లాసెస్ ఫేస్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్ గా 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఎస్ఎంసీ ని రాంగ్ రీజన్ కోసం యూజ్ చేస్తున్నారు. ఈ రాంగ్ రీజన్ ఏంటో తెలుసా? బిగినర్స్ ఎస్ఎంసీని ఎందుకు వాడతారంటే ఎక్కడ స్టాప్ లాస్ దొరుకుతుంది, టాప్ ఎక్కడ, బాటమ్ ఎక్కడ, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఎస్ఎంసీని ఒక ఎంట్రీ హంటింగ్ టూల్ లాగా యూజ్ చేస్తారు. కానీ నిజానికి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ని యూజ్ చేసే ట్రేడర్స్ ఇలా ఆలోచించకూడదు. ఒకవేళ మీరు గనక అలా ఆలోచిస్తుంటే ఖచ్చితంగా మీ కన్ఫ్యూజన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, పెరుగుతూనే ఉంటుంది. జస్ట్ ఎస్ఎంసీని మీరు ఒక బయింగ్ సిగ్నల్ లేదా సెల్లింగ్ సిగ్నల్ కోసం మాత్రమే చూస్తుంటే ఒక రోజు మీకు ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుతుంది, నెక్స్ట్ డే ఫెయిల్ అవుతుంది. మార్కెట్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కానీ ప్రైస్ ఆ జోన్ కి రాదు. అప్పుడు యాజ్ ఎ బిగినర్ మీ మైండ్ లో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటో తెలుసా? ఎస్ఎంసీ కాన్సెప్ట్ నిజమేనా లేదా నేనేమైనా రాంగ్ గా నేర్చుకున్నానా? మీ ఈ క్వశ్చన్ కి నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. మీరు నేర్చుకున్న ఈ ఎస్ఎంసీ కాన్సెప్ట్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఎస్ఎంసీ కాన్సెప్ట్ ని యూజ్ చేసి ట్రేడ్ చేసే ముందు మీరు 3 పాయింట్స్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అందులో పాయింట్ నెంబర్ 1, ఎస్ఎంసీ అనేది మనం డెసిషన్ క్లారిటీ కోసం యూజ్ చేస్తామే తప్ప గ్యారంటీడ్ ఎంట్రీ తెలుసుకోవడం కోసం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద నిఫ్టీ 23 డిసెంబర్ యొక్క 5 మినిట్ చార్ట్ కనపడుతుంది. ఎగ్జాక్ట్ గా 9:45 కి మనకు ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతూ దానిపైన ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫామ్ అయింది. ఇది చూసిన స్టాక్ మార్కెట్ బిగినర్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వస్తుంది అని ఒక గ్యారంటీడ్ ఎంట్రీ లాగా ఫీల్ అవుతూ హయ్యర్ లెవెల్స్ లో పుట్ ఆప్షన్స్ ని కొంటారు. కానీ రియాలిటీలో మార్కెట్ ఆ రోజంతా సైడ్ వైజ్ లోనే మూవ్ అయింది. సో ఇక్కడ బిగినర్ చేసిన మిస్టేక్ ఏంటి? లోవర్ లెవెల్స్ లో ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కాబట్టి ఖచ్చితంగా రివర్స్ వెళ్తుంది అని ఒక గ్యారంటీడ్ ఎంట్రీ తీసుకున్నారు. కానీ నిజానికి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మనకేం నేర్పిస్తుందంటే లోవర్ లెవెల్స్ లో ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కాబట్టి ఒకవేళ మార్కెట్ ఆ ఆర్డర్ బ్లాక్ జోన్ కి వస్తే అప్పుడే మనం ఎంట్రీ తీసుకోవాలి అనేది చెప్తుంది. కానీ బిగినర్ తన గ్రీడీనెస్ వల్ల ఎస్ఎంసీ కాన్సెప్ట్ ఏం చెప్తుందో మర్చిపోయి తనకి అలవాటు ఉన్న ప్రెడిక్షన్ అనే మైండ్ సెట్ ని ఒక ఎడిక్షన్ లాగా యూజ్ చేసి హయ్యర్ లెవెల్స్ లో ఖచ్చితంగా మార్కెట్ పడుతుంది అని పుట్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు. దీనివల్ల మార్కెట్ లో వాళ్ళు ఆబ్వియస్ గా నష్టపోతారు కదా. సో ఇక్కడ తప్పెవరదో మీకు అర్థమైందా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఎస్ఎంసీని స్మాల్ టైం ఫ్రేమ్స్ లో చేజ్ చేయడం. ఒక బిగినర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని నేర్చుకున్నప్పుడు 5 మినిట్ టైం ఫ్రేమ్ కానీ లేదా 15 మినిట్ టైం ఫ్రేమ్ కానీ యూజ్ చేయాలి అని నేర్చుకుంటారు. కానీ మార్కెట్ ఓపెన్ అయ్యి ఆల్రెడీ 2 to 3 అవర్స్ అవుతుంది. తనకి ఈ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో లేదా 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ఎలాంటి ఆర్డర్ బ్లాక్ కానీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ కనిపించలేదు. అప్పుడు స్టాక్ మార్కెట్ బిగినర్ ఏం చేస్తారో తెలుసా? ఇమ్మీడియట్ గా 1 మినిట్ టైం ఫ్రేమ్ కి, 3 మినిట్ టైం ఫ్రేమ్ కి, ఇలా లోవర్ టైం ఫ్రేమ్ కి షిఫ్ట్ అవుతారు. దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళ యొక్క కన్ఫ్యూజన్ అనేది పెరుగుతుందే తప్ప ఎప్పటికీ కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ట్రేడ్ అనేది దొరకదు. సో బిగినర్స్ నేర్చుకున్న రూల్ ని బిగినర్సే బ్రేక్ చేస్తే తప్పెవరిది? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో ఎప్పుడైనా ఒక ఆర్డర్ బ్లాక్ వల్ల లాస్ వస్తే ఎస్ఎంసీ కాన్సెప్ట్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పి బిగినర్ కాన్సెప్ట్స్ ని చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఏ కాన్సెప్ట్ అయినా 100% అక్యురసీతో వర్క్ చేయదు కదా. మనం యూజ్ చేసే ఈ ఎస్ఎంసీ కాన్సెప్ట్ కి కూడా 70 to 80% సక్సెస్ రేట్ ఉండొచ్చు. అంటే 20 to 30% ఫెయిల్యూర్ రేట్ ఉంటుందనే కదా. సో ఎప్పుడైతే లాస్ వచ్చిందో నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ కోసం వెయిట్ చేయాలే తప్ప ఇమ్మీడియట్ గా ఆ లాస్ ని కవర్ చేసుకోవడానికి రివెంజ్ ట్రేడ్స్ అనేది చేయకూడదు. ఒకవేళ మీరు రివెంజ్ ట్రేడ్ చేస్తున్నారు అని అంటే మీ కాన్సెప్ట్ ని మీరు డీవియేట్ అయినట్టే. అందుకనే ఎస్ఎంసీ యూజ్ చేసే ట్రేడర్స్ ఒకవేళ నష్టపోతే వాళ్ళు ముందు చేంజ్ చేయాల్సింది కాన్సెప్ట్ ని కాదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని. సో ఈ 3 పాయింట్స్ విన్న తర్వాత
ఆబ్వియస్ గా ఎస్ఎంసి కాన్సెప్ట్ లో కంటే మన ట్రేడింగ్ మైండ్ సెట్ లోనే తప్పుందని అర్థమవుతుంది కదా. ఈ పాయింట్స్ నేను స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేశానంటే ఎస్ఎంసిని కరెక్ట్ గా ఏ యాంగిల్లో చూడాలి అనేది మీరు స్టార్ట్ చేస్తారు అని. అండ్ అలాగే ట్రేడింగ్ లో మీకు ఎలా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతాయి అనేది మీరు తెలుసుకోవడానికి నేను ఈ వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఎస్ఎంసి కాన్సెప్ట్ ని యూస్ చేస్తూ చాలా రెగ్యులర్ గా చేసే 3 డెడ్లీ మిస్టేక్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటే కమెంట్ సెక్షన్ లో క్లియర్ అని మెసేజ్ చేయండి, లేదా మీ డౌట్స్ ని కమెంట్ చేస్తే నేను నా నెక్స్ట్ వీడియోస్ లో క్లియర్ చేస్తాను.